నేను చెప్పే కవిత్వం కాదు. ఎంత అంటే 3,89,000 కోట్లు. దాంతోపాటు మనం గ్యారంటీలు ఇస్తాం కార్పొరేషన్లకు ప్రభుత్వంగా, అది మరొక 38 కోట్లు, అంటే 38,000 కోట్లు. మొత్తం కలిపి 4,30,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు తీసుకొస్తే ఒక్క కాళేశ్వరంకే 90,000 కోట్లు మేము ఖర్చు పెట్టినాం. అది కాకుండా ఇతర మొత్తం ప్రాజెక్టులకు, పెండింగ్ ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు, చెరువులకు, మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ అన్ని కలుపుకుంటే 1,37,000 కోట్లు వాటి కోసం పెట్టడం జరిగింది. మిషన్ భగీరథ మీద 37,000 కోట్లు పెట్టడం జరిగింది. మొత్తంగా అగ్రికల్చర్ అంతా కూడా, వ్యవసాయం అంతా కూడా చూసుకుంటే 30,000 కోట్లు రుణమాఫీ చేసినాం. అట్లానే ఫ్రీ కరెంట్ రైతులకు ఇవ్వడానికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. రైతు బంధుకు 73,000 కోట్లు ఖర్చు పెట్టినాం. రైతు బీమాకి 6,892 కోట్లు ఖర్చు పెట్టినాం. అదే కాకుండా మనం మొత్తం కరెంటు వ్యవస్థ అంతా రాష్ట్రంలో మంచి చేయాలంటే, పరిశ్రమలకు కరెంట్ ఇవ్వాలి, ఆఫీసులకు కరెంట్ ఇవ్వాలి, రైతులకు కరెంట్ ఇవ్వాలంటే కరెంటు వ్యవస్థను మొత్తం గాడిన పెట్టడానికి పెట్టిన ఖర్చు 1,38,000 కోట్లు. అదేవిధంగా ఆరోగ్యం మీద పెట్టినటువంటి ఖర్చు 61,000 కోట్లు. సంక్షేమం మీద కేసీఆర్ గారు పెట్టినటువంటి ఖర్చు 10 ఏళ్లలో 2,83,000 కోట్లు. అంతేకాకుండా ప్రతి గింజ, చివరికంట ప్రతి గింజ ధాన్యం కొంటే కేసీఆర్ గారు రైతులకు అకౌంట్లకు డైరెక్ట్ చేసినటువంటి డబ్బులు 1,34,000 కోట్లు. అంటే మేము తీసుకొచ్చిన అప్పు 4,30,000 కోట్లు అయితే మేము సృష్టించినటువంటి సంపద 50 లక్షల కోట్ల పైచిలుకుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్క దాదాపు 7-8 లక్షల కోట్లు డైరెక్ట్ చెప్పే లెక్క. ఇండైరెక్ట్గా వచ్చింది, సాధించినటువంటి ప్రగతి, ఇంకా అనేకమైనటువంటి ఇండికేటర్స్, అనేకమైన రిపోర్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి ప్రకారం కేసీఆర్ గారు తీసుకొచ్చిన అప్పు 4,30,000 కోట్లు అయితే సృష్టించినటువంటి సంపద 50 లక్షల కోట్లు. అంతేకాకుండా ఇవాళ ఒక మాట ఉంటుంది, జనరల్గా ఏదైనా వ్యవస్థ, ఇల్లు, ప్రభుత్వం, రాష్ట్రం, దేశం ఏది నడిపినా కూడా మనం తీసుకొచ్చినటువంటి అప్పు ఎంత ఉంది, దాని నుంచి మనం సృష్టించినటువంటి సంపద ఎంత ఉందని పారామీటర్ ఉంటుంది. అంటే మనం తీసుకొచ్చినటువంటి అప్పుతోని మనం ప్రాపర్గా ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ అప్పు కట్టుకుంటూ పోతే మనకు తగ్గుతూ ఉంటుంది. ఏంటిదంటే దాన్ని ఒక మాట సాంకేతికంగా ఉంటుంది, కానీ ఇది ఖచ్చితంగా తెలవాలి విద్యార్థులకు, మేధావులకు అని చెప్తా ఉన్నా. ఇంట్రెస్ట్ పేమెంట్ పర్సెంటేజ్ ఏదైతే మన రాష్ట్రంలో వచ్చే ఆదాయంతో ఇంట్రెస్ట్ పేమెంట్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో అది రాష్ట్రం వచ్చేటప్పటికి, తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి 21.64 అంటే 21.64% ఉంటే, మా ప్రభుత్వం అయిపోయినాటికి 2023లో మేము అధికారంలోంచి వెళ్ళిపోయే సమయానికి 17.19% తగ్గించుకోగలిగినాం. అంటే ఎంత బాధ్యతగా తీసుకొచ్చినటువంటి అప్పును నిర్మాణాత్మకంగా గడితే అది సాధ్యమైందన్నటువంటి విషయం ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచిస్తుంటే నిజంగా చాలా దయనీయంగా ఉంది. ఆయనకు ఒక సామాజిక దృక్పథం లేదు, ఒక ఆర్థిక క్రమశిక్షణ లేదు, వాగ్దానాలు నిలబెట్టుకోవాలనేటటువంటి నియతి లేదు, కనీసం భవిష్యత్తు పట్ల ఒక దూరదృష్టి లేదు, పేదవాని కడుపు నింపాలనేటటువంటి ఆలోచన లేదు. నేనేమంటున్నా అంటే ఈ 15 నెలలల్లో మీరు వచ్చినట్టు అప్పులు తీసుకుపోయి పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఇంకా 35 నెలలు మాత్రమే ఉన్నది. కనీసం నెలకొక మంచి పని చేయండి. మీరు ఒక నెలకొక మంచి పని అనే ఒకటైనా మంచి పని చేయండి. ఈ 15 నెలల్లో చెప్పుకునే స్థాయిలో ఒక పని కూడా మీరు చేయలేదు. అదేవిధంగా మీరు ఈ అప్పు ఏదైతే తీసుకొచ్చిరో ఆ అప్పుకు సంబంధించి ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే 12,000 కోట్లు నెలకు నికరంగా డబ్బులు కనబడుతున్నాయి. ఒక్క సంక్షేమ పథకం ప్రారంభం కాలేదు, ఒక్క పెద్ద ప్రాజెక్టు ప్రారంభం కాలేదు, కానీ పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం పేమెంట్స్ కంటిన్యూస్గా జరుగుకుంటూ పోతున్నాయి. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ ప్రాధాన్యత పెద్దవాళ్ళ మీద ఉంది, పేదవాళ్ళ మీద లేదు. కాబట్టి ఇప్పుడు రేపు గవర్నర్ ప్రసంగం ఉంది, దాంట్లో ఉన్న క్లారిటీ ఇవ్వండి. మనకి మొత్తం ఈ మంత్ అంతా కూడా బడ్జెట్ సమావేశాలు ఉంటాయి, దాంట్లో ఉన్న వైట్ పేపర్ పెట్టండి, కానీ ఒక స్పష్టత ఇవ్వండి. ఇవాళ మీరు 1,50,000 కోట్ల అప్పు 15 నెలల్లో తీసుకొస్తే మరి మీ వైఖరి చూస్తుంటే ఇంకొక 3.5 లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలు నెత్తిన మోపేటట్టు కనపడతా ఉన్నది. కానీ దాని నుంచి నిర్మాణాత్మకమైన పని జరుగుతలేదు. అన్నిటికన్నా ఎక్కువ కేసీఆర్ గారి నినాదం ఒకటే ఉండే, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అనేటటువంటి నినాదం కేసీఆర్ గారిది ఉండే. మీరు ఇవాళ నయవంచనతో కూడినటువంటి పనులు చేస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కరెక్ట్ మాట్లాడతలేరు. నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకు తప్పించుకోవడానికి బుకాయించారు మీరు. అంటే మీ ప్రభుత్వం ఏంటంటే బుకాయింపుల ప్రభుత్వం, బెదిరింపుల ప్రభుత్వం, బేడీల ప్రభుత్వం, సాడీల ప్రభుత్వం.
కేసీఆర్ మీద సాడీలు చెప్పాలి, అడిగిన వానికల్లా బేడీలు వేయాలి, ఎవరన్నా గట్టిగా అడిగితే బుకాయించాలి. ఇది తప్పితే మీరు చేస్తున్నది ఏం లేదు. మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు తెలంగాణను అవమానపరచకండి. మీకు నిజంగా రెవెన్యూ రిసీట్స్ ఏందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏందో తెలియకపోతే దయచేసి అధ్యయనం చేయండి, తెలుసుకోండి. అంతేగాని తెలంగాణను అవమానపరచకండి. ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నేను ఎట్లా అనిపించిందంటే, ఓ పక్కనేమో 500 కోట్లు లేవంటాడు, ఇంకో పక్కనేమో నా పోటీ న్యూఢిల్లీతో కాదు న్యూయార్క్తో అంటాడు. మరి 500 కోట్లు లేని వాళ్ళు న్యూయార్క్ లెక్క ఎట్లయితారు నాకు అర్థం కాదు. అంటే విషయం ఏంటంటే ఆయనకు సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంతా బబ్రాజమాజం భజగోవిందం అన్నట్టు అవుతుంది పరిస్థితి తప్పితే ఇంకోటి ఏం లేదు. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ కోరుతున్నా, మీరు బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు, తెలంగాణను అవమానం చేయకండి. తెలంగాణలో మంచి పొజిషన్లో ఉన్నారు, దాన్ని అట్లా నిలబెట్టండి, ముందుకు తీసుకెళ్ళండి. బాధ్యత గల ప్రతిపక్షంగా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. కానీ అవమానిస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.